హాయ్ అండి. ఐ యామ్ జేసీ దీప్తి రంగా. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. జేసీఐ విజయవాడ ఇంపాక్ట్ నా ఓన్ లామా. సో అసలు నాకు ఈ జేసీఐ ఎలా పరిచయం అయింది అంటే, మా హస్బెండ్ సిటీ ఆటో ఎలక్ట్రికల్స్ ఆటోమొబైల్ బిజినెస్. సో దాని డెవలప్మెంట్ కోసం మేము యూబీఎంకి అటెండ్ అయ్యాము, అల్టిమేట్ బిజినెస్ మాస్టరీ. సో అక్కడ వేణు కళ్యాణ్ గారు మాకు సజెస్ట్ చేశారనమాట, మీరు జేసీఐ లాంటి ఆర్గనైజేషన్లో వెళ్తే కనుక ఖచ్చితంగా మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అని. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత మేము విజయవాడలో జేసీఐ ఎక్కడుంది అని మేమే తెలుసుకొని కమ్యూనిటీలోకి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా బిఫోర్ జేసీఐ ఆఫ్టర్ జేసీఐ అని చెప్పవచ్చు. సో దాంతోపాటు నేను వచ్చేసి పర్సనల్గా అప్పటిదాకా కూడా హోమ్ మేకర్గా ఉండేదాన్ని. జేసీఐలోకి వచ్చిన తర్వాత నేను ఒక బిజినెస్ ఎంటర్ప్రీనర్గా కూడా ఎదిగాను. సో నేను పర్సనల్గా వెయిట్ లాస్ కోసం ట్రై చేసి దానిలోనే నేను ఒక ప్రొఫెషన్గా తీసుకున్నాను. సో ఇది నా జేసీఐ జర్నీ అనమాట. సో ఖచ్చితంగా బిఫోర్ నేను అసలు బయటకు వచ్చి నాకు తెలియని వ్యక్తులతో మాట్లాడగలిగేదాన్ని కాదు. బట్ ఇప్పుడు అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాను. నేను ఒక బిజినెస్ ఉమెన్గా తయారవుతున్నాను. సో దిస్ ఈజ్ అవర్ జేసీఐ జర్నీ. ఖచ్చితంగా జేసీఐ అనేది మనల్ని మారుస్తుంది అని నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.